హలో గాయస్, అందరికీ నమస్తే. నేను రోహిత్ చింతల. ఈరోజు ఒక విషయం మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడడం కంటే కూడా చాలామందికి ఈ నిజం తెలియాలని నేను అనుకుంటున్నాను. ఎటువంటి నిజం, ఏం నిజం అని మాట్లాడితే సోనం వాంగ్చుక్. ఎవరి సోనం వాంగ్చుక్? సోనం వాంగ్చుక్ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు, కాదు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అనే విషయాలు మన తెలుగు సమాజంలో, అంటే మనం ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. సోనం వాంగ్చుక్ నిజానికి మనం మీడియా కూడా ఎట్లా తయారైపోయిందంటే అత్యంత నీతివంతమైన కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేయడానికి వెనుకబడిపోతున్నది. దీనికి ఒకే ఒక కారణం, మీడియా రంగం. ఇప్పుడు ఉన్నటువంటి మీడియా రంగం అనేటిది బూట్లు నాకే స్థితిలో ఉన్నది. అందుకనే ప్రజా సమస్యలను ప్రజలకు చూపించడానికి చాలా వెనుకంజలో ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. మీడియా రంగం గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ సోనం వాంగ్చుక్ అనే అతను ఒక ప్రముఖ ఇంజనీర్, పర్యావరణవేత్త, విద్యా సంస్కరణవేత్త. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని 2018లోనే అతనికి రామన్ మెగాసెస్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా ఊరికే వాళ్ళకి ఇవ్వరు. మంచి విద్యావేత్తలకి, ఇంజనీర్లకి, అట్లాంటి వాళ్ళకే ఇస్తారు. చాలా గొప్ప అవార్డు అది. అయితే ఈ సోనం వాంగ్చుక్ ఇతను ఇప్పుడు దేశద్రోహి అని, చైనా ఏజెంట్ అని, పాకిస్తాన్ కుక్క అని రకరకాల పేర్లతోనే ఒక నీతిమాలిన మనుషులు, అసలు వాళ్ళకు చదువు అంటే కావచ్చు, సమాజం అంటే కావచ్చు, మినిమం తెలియని వ్యక్తులు అతన్ని కించపరుస్తుంటే మాలాంటి వాళ్ళకు చాలా బాధేస్తున్నది. సోనం వాంగ్చుక్ అతని ప్రాంతం హక్కుల గురించి చాలా పోరాటం చేశాడు. హక్కులు, వాళ్ళ రాష్ట్రానికి హోదా కల్పించాలనే విషయంలో చాలా పెద్ద మొత్తంలో మద్దతును కూడా కట్టుకొని ప్రశ్నించే సమయంలో నువ్వు దేశద్రోహి అని, అక్కడ జరుగుతున్నటువంటి వేరే వాటికి నీకు సంబంధం ఉందని తెలుసు కదా. ఇప్పుడు మన దగ్గర ఎవరు ప్రశ్నించినా కానీ ఫస్ట్ అనేది నువ్వు పాకిస్తాన్ ఓడివి, లేకపోతే నువ్వు ఆ కులపోనివి, ఈ మతపోనివి, నువ్వు చైనా ఏజెంట్వి, అవి తప్ప మన వాళ్ళకి ఏం తెలియదు. అసలు వాళ్ళు ప్రశ్నించున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అనే తెలుసుకున్నామన్న సోయి కూడా మన వాళ్ళకు ఉండడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. అది జరుగుతూనే ఉంది సమాజంలో. కానీ ఇతను ఇప్పుడు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే దానికి ఒకే ఒక కారణము, నీట్ పేపర్ అనేది గత దశాబ్ద కాలంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి 4 నుంచి 5 సార్లు లీక్ అవుతూ వస్తున్నది. అయినప్పటికీ అకౌంటబిలిటీ, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జవాబుదారీదనం అనేది అస్సలకే లేదు. ఒక పేపర్ లీక్ అయితే దానికి సంబంధించి కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తులు, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ మనోవేదన, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఇప్పుడున్న ఈ గ్యాంగ్కు అసలు బొత్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా చనిపోతే తెలిసేది ఎవరికైనా బాధ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టపడి చదువుకుంటే కదా పేపర్ లీక్ అయ్యి, లేకుంటే మళ్ళీ రాయాలి అని చెప్పినప్పుడు కదా తెలిసేది బాధ. మనకు అట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే మనం చదువు వీళ్ళ మనకు అస్సలకే తెలియదు. కాబట్టి మనం ఎంతసేపు ఎవరు ప్రశ్నించినా కానీ అకౌంటబిలిటీ, జవాబుదారం అనేది లేకపోగా నువ్వు చైనా వ్యక్తివి, చైనా ఏజెంట్వి, పాకిస్తాన్ పోనివి, ఈ మనిషివి, నీకు ఏ డబ్బులు ఇచ్చినాడు, వాడు డబ్బులు ఇచ్చినాడు, నీ కులపోనివి, నువ్వు ఆ మతపోని, ఇవి తప్ప వేరేది ఏం లేదు. చూడండి మిత్రులారా, దాదాపు 2015, 2016, 2021, 2024, 2026 అంటే ఆల్మోస్ట్ 5 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దీనికి అకౌంటబిలిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉండొద్దు. కనీసం ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకొని ఆ పదవికి రాజీనామా చేయడమో, లేకుంటే దానిలో సంస్కరణలు తీసుకురావడం, ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అవుతుంటే లక్షల మంది రాస్తారు నీట్ ఎగ్జామ్, లక్షల మంది రాస్తారు. అట్లాంటి అంత పెద్ద, చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మినిమం బాధ్యత వహించలేనటువంటి వ్యక్తులు ఈరోజు మన గవర్నమెంట్ను పాలిస్తున్నారు. ఇది నిజం. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి దీని మీద తీవ్రంగా ఖండం చేసి, చనిపోయిన విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి సందర్భం, ఇట్లా పేపర్ లీకేజ్ జరగకుండా ఉండడానికి చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి కదా మనం మద్దతు తెలపాలి. మరి మనం ఏం చేస్తున్నాం? సామాజిక స్పృహ కొంచెం కూడా వద్దా మనకి? ఏం మనుషులు ఉన్నారు మీరు అసలు? సిగ్గుపడండి. ఇట్లాంటి వారికి కూడా మనము
మద్దతు తెలపకపోతే మీరందరూ సిగ్గుపడండి. చెక్క భజన చేసుకోండి, లేకుంటే ఉపవాస ప్రార్థనలు చేసుకోండి, ఇంకో ఏ రకమైనవి చేసుకోండి. అంతకుమించి మీకు ఏం తెలియదు, ఏం రాదు. సిగ్గుపడండి. రేపటి రోజున నీ ఇంటికి నీ ఇంట్లో వ్యక్తికి ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది నీకు. కాబట్టి మీరు సిగ్గుపడండి. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తికి మీరందరూ తప్పకుండా మద్దతు తెలపాలని బలంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే. జై హింద్, జై భారత్, జై భీమ్.